ఐపీఎల్ 2025 లో రిషబ్ పంత్ వరుసగా విఫలమవుతున్నాడు. ఐపీఎల్ లో అరంగేట్రం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన ఈ ప్లేయర్ ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఆ జట్టును వీడాడు. దీంతో అతడి కోసం వేలంలో ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరకు లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్లు పెట్టి పంత్ను దక్కించుకుంది. కేఎల్ రాహుల్ స్థానాన్ని భర్తీ చేస్తాడని ఆశించింది. కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా పనికొస్తాడని అనుకుంది. కానీ లక్నో సూపర్ జైంట్స్ ఒకటి అనుకుంటే ఇక్కడ మరొకటి అవుతోంది. ఈ సీజన్ లో రిషబ్ పంత్ పూర్తిగా విఫలమవుతున్నాడు. ఇప్పటి వరకు 12 మ్యాచ్లు జరగ్గా అందులో ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లో కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లోనూ అదే చేశాడు. ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాక వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చి సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యాడు. దీంతో లక్నో ఫ్యాన్స్ ను మరోసారి నిరాశపరిచాడు. అయితే రిషబ్ పంత్ అవుట్ అవ్వడం చూసి లక్నో సూపర్ జైంట్స్ యజమాని సంజీవ్ గోయంకా తీవ్ర అసహనానికి గురి అయ్యారు. ఇంకా నువ్వు మారవు అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి బాల్కనీ నుంచి లోపలికి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.